దేవర పార్ట్ 1 రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సో ఇందులో పాత్రల ప్రకారంగా మనకు దేవర పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేయగా వర పాత్రను కూడా ఆయనే చేశాడు, ద్విపాత్ర అభినయాలు. అయితే సైఫ్ అలీ ఖాన్ పాత్ర బైరా బాగా రిజిస్టర్ అయింది. సైఫ్ అలీ ఖాన్ ఆహార్యం కానీ తర్వాత అతనికి ఇచ్చినటువంటి డబ్బింగ్ వాయిస్ కానీ సింక్ అయింది, బాగా సరిపోయాడు ఆ క్యారెక్టర్కి. సో అతను పర్ఫార్మెన్స్ వరకు కూడా ఓకే. సో ఈ మధ్య ప్రభాస్తో విలన్గా చేసినటువంటి అతను రామాయణ్ ఏదైతే చేశారో ఆ రామాయణ్ సినిమా తర్వాత ఇక్కడ ఈ సినిమాలో మళ్ళీ తెలుగు హీరో పక్కన మళ్ళీ అతను విలన్గా చేయడం కాకతాళీయంగా జరిగినటువంటి ఇది విశేషంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు తెలుగు హీరోలు, అక్కడ ప్రభాస్, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్, ఇద్దరు కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నటువంటి స్టార్స్. సో ప్రభాస్ ఇంకా దాటిపోయాడు. RRRతో ఇప్పుడు అంటే ఆ టెక్నీషియన్లకు చంద్రబోస్కును తర్వాత కీరవానికి ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా క్రెడిట్ కొంత రామ్ చరణ్కిను కొంత జూనియర్ ఎన్టీఆర్కి కూడా వచ్చాయి కాబట్టి సో ఆ రకంగా ప్యాన్ ఇండియా స్టార్గానే పరిగణించాలి ఇప్పుడు ఎన్టీఆర్ని. సో అతని పర్ఫార్మెన్స్ ప్రకారంగా ఎక్కడ డౌట్ లేదు, కానీ డ్యాన్స్ దగ్గర కూడా వెరైటీగా ఎప్పుడు చేసే స్టెప్స్ కాకుండా వెరైటీ స్టెప్స్ వేయించే ప్రయత్నం చేశారు ఒక పాట మీద. ఏ పాట కూడా క్యాచ్గా లేకపోవడం, సినిమాలో తగినంత గ్లామర్ లేకపోవడం, తగినంత కామెడీ లేకపోవడం, శృంగారం లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి మైనస్గా పరిణమించాయి. కేవలము జాన్వీ కపూర్ చంకల్ని చూపించి అదే శృంగారం అనుకొని కొంతవరకు ఎక్స్పోజింగ్ సెకండ్ హాఫ్లో కొంచెం చూపించిందే అదే ఎంటర్టైన్మెంట్ అనుకునేలాగా ల్యాగ్ సన్నివేశాలతోటి బాగా డీటెయిల్గా చేసినటువంటి పోరాట సన్నివేశాలు ఇది చూస్తుంటే మనకు రీసెంట్గా వచ్చినటువంటి రవితేజ దొంగల మీద వచ్చినటువంటి సినిమా, 2 సినిమాలు గుర్తుకొస్తాయి మనకు. రీసెంట్గా వచ్చినటువంటి ఒక ప్యాన్ ఇండియా సినిమా రవితేజది. సో అది ఒక నిజ జీవితంలో ఒక సముద్రపు దొంగ మీద చేసినటువంటి కథ అది. సో అదిను తర్వాత ఇంకొకటి అంతకుముందు చేసిన సినిమా రవితేజ 2 సినిమాల పోలినటువంటి సంఘటనలు ఇందులో కొన్ని కనిపిస్తాయి. ఇక రివ్యూలో మనకి గమనిస్తే మనకి ఏదైతే డిఐ పోర్షన్ ఉందో ఆ డిఐ పోర్షన్ కూడా చాలా నాసిరకంగా ఒక టీవీ సీరియల్ డిఐ లాగా అనిపిస్తుంది మనకి. సో ఆ ఎగిరే సన్నివేశాలు, గాల్లో ఫైట్స్ అవన్నీ కూడా మనకు క్లియర్గా మనకు విఎఫ్ఎక్స్ అని తెలిసిపోతూ ఉంటుంది. సో ఎక్కడ కూడా నాణ్యత అనేది ఒక రత్నవేలు కెమెరా ఫోటోగ్రఫీ తప్ప మనకేం పెద్దగా కనిపించదు. రికార్డింగ్ మాత్రం శ్రద్ధ తీసుకున్నాడు తను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్. సో నెగిటివిటీ లేకనో మరి ఏంటో కానీ మొత్తానికైతే సాంగ్స్ మాత్రం మనం ఆకట్టుకునే విధంగా అయితే అనిపించలేదు. సో ఇంకా జాన్వీ కపూర్ పాత్ర ప్రకారం కూడా ఆమె కూడా చేయదగ్గ ఇది ఏం లేదు. ఈ మధ్య ఆమె కూడా ఒక మంచి సినిమాతో హిందీలో ఒక అధికారినిగా ఆమె చేసినటువంటి సినిమాతో ఎంతో నేషనల్ దృష్టికి వెళ్ళినటువంటి నటి ఆమె. జాన్వీ కపూర్ తల్లికి తగ్గ తనయ అన్నటువంటి పేరు తెచ్చుకొని శ్రీదేవి కుమార్తెగా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి జాన్వీ కపూరు ఈ సినిమా పెద్దగా యాడ్ కాకపోయినా ఒక ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి ఓపెనింగ్స్ పరంగా ఈ సినిమా సంచలనాలు సృష్టించవచ్చు, కానీ లాంగ్ రన్లో నిలబడేది కష్టం. ఇక ప్రకాష్ రాజు నల్లటి పెదవులతో ఆ వృద్ధ పాత్రలో బాగా సెట్ అయ్యాడు. సో శ్రీకాంత్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేటువంటి పాత్ర, అంతకుమించి అక్కడ చేయగలిగింది ఏమి చేసింది కూడా ఏం లేదు. ఇక తమ కుటుంబంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు వేరే వాళ్ళ కుటుంబంలో జరగకూడదు అనేటువంటి ఒక మంచి ఆకాంక్షతో జానకిరాము తర్వాత నందమూరి హరికృష్ణలు స్టార్టింగ్ ఇచ్చి వాళ్ళ ఆత్మశాంతి కలిగించాలని ఎన్టీఆర్ వాయిస్తో ఇచ్చినటువంటి ఇది. తర్వాత సిగరెట్ స్మోకింగ్ది ఎప్పుడు మనకు వచ్చేటువంటి రెగ్యులర్ ఇది కాకుండా ఈసారి మార్చినటువంటి ఏదైతే బిట్స్ ఉన్నాయో ఇది ఫస్ట్ టైం ఈ సినిమా నుంచి చూడడం జరిగింది దేవర పార్ట్ 1తో. సో జనరల్లీ పార్ట్ 1 పార్ట్ 2 అనేది బాహుబలి యాక్చువల్లీ 1 పార్ట్గానే తీశారు. 1 పార్ట్గా తీసిన తర్వాత ప్రొలాంగ్ అయిన తర్వాత పార్ట్ 2కు ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడంతా పార్ట్ 1 పార్ట్ 2 సీజన్ కాబట్టి ఫస్టే దేవర పార్ట్ 1 అని ధైర్యంగా వేయగలిగారు వీళ్ళు. 410 రూపాయలు టికెట్ పెట్టి 470 రూపాయలు మల్టీప్లెక్స్లో రీసైక్లర్కు పెట్టారు. సో ఇది చిన్న థియేటర్లో ఏమో 295 రూపీస్ అట్లా పెట్టారు రేటు. ఇంత రేటు పెట్టదగ్గ సినిమా నా ఇది అనిపిస్తే రేట్ ప్రకారంగా మాత్రం ఖచ్చితంగా అంత పెట్టదగ్గ సినిమా కాదు. ఇరు ప్రభుత్వాలు అంటే తెలుగు ప్రభుత్వాలు 2 తెలుగు రాష్ట్రాలు ఈ టికెట్ పెంపుకు ఇచ్చిన అవకాశం ఇచ్చినా కూడా ఇందులో ఎవరున్నారు ఇంత స్టార్ క్యాస్ట్ సైఫ్ అలీ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఈ ముగ్గురికి రెమ్యునరేషన్లకే లేక తప్ప ఈ సినిమాకి ఏం ఖర్చు పెట్టారని సినిమా చూస్తే మనకు సేమ్ ఇందాకే చెప్పిన మొదటి భాగంలో చెప్పినట్టుగా ఆచార్య పార్ట్ 2 లాగా అనిపిస్తుంది తప్ప ఈ పెద్ద అద్భుతమైన సినిమాగా మనకు అనిపించదు. సో కొరటాల శివకి మరొక పరాజయం పలకరించినట్టే. కాకపోతే ఓపెనింగ్స్తో గట్టెక్కేటువంటి అవకాశం ఏమైనా ఉంటే ఈ సినిమా పోటీలు ఏం లేనందుకు
130 పైచీలకు గ్రాస్తో ఓపెనింగ్స్ బుకింగ్ అయ్యాయి కాబట్టి దానివల్ల ఏమైనా బయటపడితే చెప్పలేం. కానీ దేవరా పార్ట్ 1 అంతకు మించి ఇందులో పెద్దగా విశేషాలు చెప్పుకోదగ్గట్టయితే ఏమి లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రేటింగ్. కాకపోతే ఇందులో పోరాట సన్నివేశాలు బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. స్టార్టింగ్ అజయ్ ఎపిసోడ్ కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్గా కొంత కనిపిస్తుంది. ఆ తర్వాత కథా రూపంలో చెప్పుకుంటూ సరైన స్క్రీన్ ప్లే లేక అటు ఇటుగా మెయిన్ కథలో ఏం పసలేక అలా ఇలాగా కొనసాగింపుగా హీరోయిన్ కూడా ఆ అమ్మాయి ఆ హీరోని అతనిలో విషయం ఉంది అని ఒకసారి లేదని ఒకసారి ఎటువంటి క్లారిఫికేషన్ లేకుండా తర్వాత తన పెళ్ళికి వేరే పెళ్ళిళ్ళన్నీ ఆపేయడం అంతా కూడా అతిశయోక్తిగా అనిపిస్తుంది. అట్లాగే దేవరా ఉన్నాడా లేదా అనేది తెలియకుండా అతను లేడన్న విషయాన్ని దాచిపెట్టేయడం దానికి కరెక్ట్ రీజన్ అనేది కనిపించదు. ఒక భయాన్ని బతికించాలనే దానికి ఇతను పిరికివాడికి ఎందుకు యాక్ట్ చేయాలనే దానికి కూడా సహేతుకమైన కారణం కనిపించదు. తెగల మధ్య జరిగేటువంటి పోరాటాల్లో కూడా ఎటువంటి పస కనిపించదు. బైరా క్యారెక్టర్లో కూడా అందరి మీద అతను తయారు చేసినటువంటి యువకులు